కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను సస్పెండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? నయోమి, తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొద్దిసేపటికైతే క్రమశిక్షణ సంఘం ఆయన సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని ఫిర్యాదులు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. దీంతో మార్చి 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన తీన్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి 12వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా షోకాజ్ నోటీస్ కు సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పార్టీ సేకరించింది. ప్రధానంగా ఆయన మీద అభియోగాలు వరంగల్లో ఒక సభ పెట్టి ఒక సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడము, పేర్లు పెట్టి దుర్భాషాడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమము, అది అధికారికంగా చట్టబద్ధంగా చేపట్టిన కార్యక్రమాన్ని కూడా విమర్శలు చేసి బీసీలను తక్కువ చేసి చూపిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వే కరెక్ట్ అయింది కాదు, దీనివల్ల బీసీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని కూడా ఆరోపణలు చేశారు. దీని మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీగా అధికార యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన వ్యతిరేకించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి షోకాజ్ నోటీసు పోయిన నెల 5వ తేదీన ఇక్కడ పిసిసి క్రమశిక్షణ కమిటీ సంఘం నిర్ణయం తీసుకొని నోటీస్ ఇచ్చింది. అయితే 12వ తేదీ లోపల దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటే నేను ఎలాంటి వివరణ ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడము, అది కూడా ఆ వీడియో టేప్ కూడా పార్టీకి చేరడము, ఆ పార్టీ గతంలో ఇచ్చిన ఈ షోకాజ్ నోటీసు, అదేవిధంగా ఆ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీడియోలన్నీ కూడా ఏఐసిసికి నివేదించారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల పైన చర్యలు తీసుకునే అధికారము పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఉండదు. కాకపోతే ఇక్కడ జరిగిన ఈ ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారో ఆ విషయాలన్నీ కూడా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లి ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము ఇక్కడ పిసిసి క్రమశిక్షణ కమిటీ అనేది ముందు తెలిసింది. అందులో భాగంగానే ఈ తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఏఐసిసికి నివేదించినట్టు మనకు సమాచారం ఉన్నది. ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఆయన మీద సస్పెన్షన్ ఆర్డర్ ఈ రోజు జారీ చేస్తున్నది తెలుస్తుంది. 2 రోజుల కిందట ఈ రాజ్యదేశం ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రచారంలో కూడా బిఎస్పీ అభ్యర్థికి మద్దతుగా తీన్మార్ మల్లన్న పాల్గొని అక్కడ ఆ అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి కోరడాన్ని కూడా పార్టీ తీవ్రంగా తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకకుండా, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయకుండా పక్కన పెట్టి మరొక పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరడాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. ఇవన్నీ అంశాలన్నీ కూడా చాలా అంశాలను క్రోడీకరించిన తర్వాత ఇవన్నీ కూడా ఏఐసిసికి పంపిన తర్వాత ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈవేళ పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆయన మీద సస్పెన్షన్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ధన్యవాదాలు తిరుపాల్.